సికింద్రాబాద్ చిలకలగూడలో బంధువుల ఇంటికి కన్నం వేస్తున్న విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదువుకోవడానికి ఆశ్రయం కల్పించిన బంధువులకి షాక్ ఇచ్చింది. బంధువుల ఇంట్లో ఉండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి విజయరెడ్డికి బంగారం దొంగిలించి డబ్బులు చేరవేస్తున్నట్లు గుర్తించారు. అనుమానం రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 16 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. స్నాప్చాట్ తర్వాత ఇతనికి పేర్లు అర్జున్ రెడ్డి, స్నాప్చాట్ పేరు అర్జున్ రెడ్డి, ఇటువంటి పేర్లు పెట్టుకున్నాడు అన్నట్టు. మేమంటే ఇంకా ఫర్దర్ గా చేస్తాం, ఎందుకంటే పోలీస్ కస్టడీ తీసుకోవడం ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. మరి ఫర్దర్ గా ఏమన్నా ఉంటే కూడా అవన్నీ ప్రాథమికంగా అయితే మనకు అవైలబుల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది రికవరీ పార్ట్ ఎంత అనే దాంట్లో చూసుకున్నాం. అదంతా కోర్టు పెట్టిన తర్వాత ఫర్దర్ గా అయితే అంటే ప్రీవియస్ కాండక్ట్ ఏంటిది, ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఇంకా ఏమన్నా ఇన్వాల్వ్ అయింది అనేది టెక్నికల్ గా మనము ఇది 10 లక్షల వాల్యూ అండి. 16 తులాల బంగారం ఇది దాదాపు ఒక 3-4 months నుండి. ఒకటి వచ్చిందంటే ఈ కంప్లైంట్ తన షర్ట్ లో ఒక 3,000 రూపాయలు పెట్టి ఆఫీస్ పోయాడు. ఈ అమ్మాయి ఒకతే ఉన్నది ఇంట్లో, పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళారు. ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉండి ఇంట్లో ఉంది. అయితే వచ్చేసరికి మళ్ళీ మర్చిపోయాను, నేను నా షెడ్ లో 3,000 రూపీస్ పెట్టుకున్నా అని చూసుకుంటే అక్కడ 3,000 లేవు. మరి ఎవరైనా వచ్చారా అని చెప్తే ఎవరు రాలేదు. ఆ అమ్మాయిని కూడా అడిగాడు. ఆయనకు సస్పెక్ట్ అనిపించింది, అరే ఇది డబ్బులు పోయినాయి అంటే 3,000, మరి మా మదర్ కూతురే ఉంది కదా, మరి ఈమె తప్ప వేరే వాళ్ళు ఎవరున్నారని వాళ్ళ మిస్సెస్ కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆమె జగ్గయ్యపేటలో జాబ్ చేస్తుంది. ఆమె అయితే ఆమె వచ్చి అన్ని చూసింది అన్నట్టు, బీరువాలు అన్ని వెతికితే బంగారం మిస్సింగ్ అనమాట, క్యాష్ మిస్సింగ్ ఉన్నది. సో అప్పుడు ఈ అమ్మాయి మీదనే వాళ్ళు సస్పెక్ట్ చేసి ఆమె ఫోన్ ఒకసారి, ఈమె ఫోన్ ఒకసారి చూడండి, దానిలో ఒక పర్సన్ తోనే ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా, చాటింగ్ చేస్తున్నట్టుగా, కొంత క్యాష్ ఆ ఫోన్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా, ఇవన్నీ కొంత ఇన్ఫర్మేషన్ రాగానే మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ కూడా వెంటనే మనము అమ్మాయిని ఎగ్జామ్ చేయడం, తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్ అంతా తీసుకోవడం జరిగింది. అంటే అమ్మాయికి కొద్దిగా అక్కడ ఊర్లో కంటే ఇక్కడ మంచి చదువు దొరుకుతుంది అని చెప్పి, తర్వాత తన పిల్లలకు కంపెనీ కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళు తెచ్చారు. కొద్దిగా ఎక్కడైనా హైదరాబాద్ సిటీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని తీసుకొచ్చింది. స్నాప్చాట్ తర్వాత ఇతనికి పేర్లు అర్జున్ రెడ్డి, స్నాప్చాట్ పేరు అర్జున్ రెడ్డి, ఇటువంటి పేర్లు పెట్టుకున్నాడు అన్నట్టు. మేమంటే ఇంకా ఫర్దర్ గా చేస్తాం, ఎందుకంటే పోలీస్ కస్టడీ తీసుకోవడం ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. మరి ఫర్దర్ గా ఏమన్నా ఉంటే కూడా అవన్నీ ప్రాథమికంగా అయితే